నమస్కారం నా పేరు సుధాకర్, మీరు చూస్తున్నారు స్టడీ పెన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంగ్లీష్కి సంబంధించి ఒక క్విక్ రివిజన్ అయితే చూద్దాం. సో ఎవరైతే రేపు ఇంప్రూవ్మెంట్ కానీ సప్లిమెంటరీ కానీ ఎగ్జామినేషన్స్ ఎవరైతే రాస్తున్నారో సో వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ఇది ఏపీ వాళ్ళకి మాత్రమే, సో టీఎస్ అయితే కాదు. ఒకవేళ మీరు టీఎస్ వాళ్ళు అయితే కనుక వాళ్ళు కూడా ఈ వీడియో అయితే స్కిప్ చేయండి. ఓకే, ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ వరకు సంబంధించిన సిలబస్ ఇది. ఓకే, సో అండ్ అదే ముందుగా చెప్తున్నాను మీకు. అండ్ ఇంకో విషయం, ఇందులో మీకు డిలీటెడ్ సిలబస్ ఉంది. సో మీకు అది ఆల్రెడీ తెలుసు. సో మీరు చూస్ చేసుకున్న లెసన్స్ని బట్టి మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. కొంతమంది కొన్ని లెసన్స్ చూస్ చేసుకుంటారు, కొంతమంది కొన్ని లెసన్స్ చూస్ చేసుకుంటారు. సో డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది కాబట్టి సో మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి అయితే ఎగ్జామినేషన్ అయితే రాయండి. ఆ లెసన్స్ పరంగా. సో ఫస్ట్ అయితే మనకి యానిటేషన్స్ అయితే ఉంటాయి. సో మీకు క్వశ్చన్ పేపర్ మోడల్ అయితే చూద్దాం. సో ఇది మనకి మోడల్ పేపర్. సో ఫస్ట్ మనకి క్వశ్చన్ పేపర్ మోడల్ వచ్చేసరికి యానిటేషన్స్ రాయాల్సి ఉంటుంది ఫస్ట్ మీరు. సో యానిటేషన్స్ తర్వాత మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దెన్ ఆఫ్టర్ గ్రామర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్. ఒకవేళ మీరు కనుక మనకి లెటర్ టు హిస్ సన్స్ టీచర్ ఒకటి, అండ్ అదేవిధంగా నెక్స్ట్ లెసన్ షీ కాంకర్డ్ ది ఎవరెస్ట్ అండ్ డిజిటల్ టెక్నాలజీస్. ఒకవేళ మీరు ఈ 3 లెసన్స్ నేను చూపిస్తాను. ఒకవేళ మీరు ఈ 3 లెసన్స్ కనుక మీరు అంటే చదువుతున్నట్లయితే కనుక ఈ 3 లెసన్స్ నుంచి క్వశ్చన్స్ కానీ యానిటేషన్స్ కానీ ఈ 3 చదవండి. ఓకే, అర్థమైంది కదా. సో ఈ 2 అయితే మీరు వదిలేయచ్చు. బికాస్ మీకేంటే ఖచ్చితంగా 4 క్వశ్చన్స్ ఉంటాయి. సో 4 యానిటేషన్స్ 4 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో అంటే ఇప్పుడు మనకి డిలీటెడ్ సిలబస్ ఏంటి, వాట్ మేక్స్ ఏ నేషన్ డిలీటెడ్. ఓకే, సో ఈ 4 లెసన్స్లో 3 లెసన్స్ చదువుకుంటే ఖచ్చితంగా మీరు 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా రాస్తారు. సో మనకి అక్కడ యానిటేషన్స్ కానీ క్వశ్చన్స్ కానీ రాయాల్సింది వచ్చేసరికి 2 క్వశ్చన్సే కాబట్టి మీకు అక్కడ ప్రాబ్లం ఉండదు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పిన మోడల్ అయితే ఒకసారి చూసుకోండి. సేమ్ మనకి పోయిటరీ కూడా సేమ్ 2 ఇయర్ స్టూడెంట్స్ అనేది డిలీటెడ్. సో మిగతా 3 ఏ లెసన్స్ అయినా ఫిక్స్ చేసుకోవచ్చు మీరు ఆల్రెడీ చదివిన లెసన్స్ అయితే. అండ్ దెన్ ఆఫ్టర్ నాన్ డీటెయిల్ వచ్చేసరికి నేను ప్రిఫర్ చేసేస్తే ఓన్లీ ఇంజన్ ట్రబుల్. ఇది ఒక్కటి చదువుకొని సరిపోతుంది. 8 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓకే, సో అండ్ మిగతాయి మీకు తెలిసిందే. గ్రామర్ పార్ట్ ఏం చదవాలి ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలిసింది. ఒకసారి చూద్దాం ఓవరాల్గా. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఇది ముందు ఈ గైడ్ అయితే స్టార్ క్యూ గైడ్. నా దగ్గర ఉన్న మెటీరియల్ అయితే ఇది. ఒకవేళ మీ దగ్గర డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి ఇంగ్లీష్ పరంగా, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఇయర్లో మీకు ఇది స్టార్ క్యూ గైడ్. ఇందులో ఉన్న యానిటేషన్స్ పరంగా నేను చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యానిటేషన్స్ అంటే ఖచ్చితంగా ఇవి 3 సెగ్మెంట్స్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్స్, జనరల్ రిలవెన్స్ అనేది మీరు రాయకపోయిన ప్రాబ్లం లేదు. బట్ ఈ 3 సైడ్ హెడ్డింగ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. బికాస్ ఇది క్వశ్చన్ అయితే కాదు కదా. సో ఓన్లీ యానిటేషన్స్ పరంగా. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో అండ్ అదేవిధంగా ఎలా రాయాలి అంటే ముందు మీరు యానిటేషన్స్ అయినా క్వశ్చన్స్ అయినా కానీ సో మీరు రాసే ముందు లెసన్ మొత్తం పూర్తిగా ఒకసారి చూసుకోండి. లెటర్ టు హిస్ సన్స్ టీచర్కి సంబంధించి ఓవరాల్గా అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి అని ఒక స్టోరీ లాగా, ఒక మూవీ స్టోరీ లాగా తెలుసుకోండి. సో దెన్ ఆఫ్టర్ రిఫరెన్స్ అనేది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అసలు రిఫరెన్స్ అంటే ఏంటి అంటే మీకు అక్కడ ఏంటి, దేని నుంచి తీసుకున్నారు దానికి సంబంధించి, అండ్ ఎవరు రైటర్ ఏంటి అని వాళ్ళకి సంబంధించి. అండ్ కాంటెస్ట్ అంటే ఇక్కడ ఇచ్చిన యానిటేషన్స్ అసలు ఏ కాంటెస్ట్, అసలు ఏ టైంలో మీకు అది చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి కొంచెం ఒక 2-3 లైన్స్ 4 లైన్స్ అనేది వివరించి రాయాలి. దెన్ ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్, అసలు ఏంటి దానికి సంబంధించి అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనకి టోటల్ అయితే. సో ఇలా మీరు క్వశ్చన్ అనేది ఇలా నోట్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 యానిటేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, కనిపిస్తుంది కదా. ఈ 4 యానిటేషన్స్లో నుంచి ఖచ్చితంగా మనకి యానిటేషన్స్ అయితే వస్తాయి. సో ఏదో ఒక యానిటేషన్ అయితే ఇస్తారు. సో ఈ 4 మీరు బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 4 చదువుకున్నారనుకోండి, దానికి సపరేట్గా చదువుకున్నారనుకోండి, సో ఖచ్చితంగా అది మీకు కష్టం అవుతుంది. సో అలా కాకుండా మీరు ఓవరాల్గా లెసన్ మొత్తం ఒకసారి చదువుకోండి. సో చాలా ఈజీగా ఉంటుంది. లెసన్ అంతా ఒకసారి చదువుకోండి. సో రిఫరెన్స్ అనేది ఓన్లీ ఒకసారే కాబట్టి మీ అన్ని క్వశ్చన్స్కి రిఫరెన్స్ ఒకటే ఉంటుంది. సో రిఫరెన్స్ ఒకసారి చదువుకోవడం అంటే మీకు ఆల్రెడీ స్టోరీ మొత్తం తెలుసు. స్టోరీ మొత్తం తెలిసిన తర్వాత క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ పరంగా రిఫరెన్స్ ఎలా రాశారు, కాంటెస్ట్ ఎలా రాశారు, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చారు. సో రిఫరెన్స్, కాంటెక్స్ట్ ఈ మోడల్లో రాయండి. సో ఎక్కడైతే గైడ్లో ఏదైతే ఉందో సో అదే మోడల్లో మీరు రాయాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ మీ ఓన్ వర్డ్స్లో. బికాస్ మీ ఓన్ వర్డ్స్ ఎలా మీకు ఆల్రెడీ లెసన్ చదివారు కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ మీ సొంత వర్డ్స్లో రాసుకోవచ్చు. ఎక్స్ప్లెనేషన్ వరకే.
అండ్ ముందుగా నేను చెప్తున్నాను, రిఫరెన్స్ కాంటెక్స్ట్ గైడ్లో ఉన్న పరంగా లేదా మీరు ఏదైతే చదువుతున్నారో టెక్స్ట్ బుక్ పరంగా అయితే టెక్స్ట్ బుక్ పరంగా ఉన్న వర్డ్సే రాయాలి. మీరు ఓన్గా రాస్తే కనుక సో మనకి ఎగ్జామినేషన్ కరెక్షన్లో మెయిన్ పార్ట్ అది, అంటే మీకు ప్రొసీజర్ అనమాట, ఒక బ్లూ ప్రింట్ లాగా ఇది యానిటేషన్స్ ఎలా రాయాలి ఏంటి అని చెప్పి. సో ఎక్స్ప్లెనేషన్ ఓన్ వర్డ్స్లో రాసినా ఓకే, స్టూడెంట్కి లెసన్ తెలుసు, తన ఓన్ వర్డ్స్లో రాసారా అని పరంగా తీసుకుంటారు కొంతమంది. సో అది సో అలా రాసుకోండి. అండ్ అదేవిధంగా మీరు ఖచ్చితంగా కాంటెస్ట్ రిఫరెన్స్ సో ఈ మోడల్లో రాయండి, చాలా ఈజీగా ఉంటుంది గుర్తుంచుకోవడానికి కూడా. ఈ కాంటెస్ట్ రిఫరెన్స్ మీరు ఎప్పుడు చదువుతారంటే స్టోరీ అంతా మీకు చదువుకున్న తర్వాత, ఒక స్టోరీలాగా తీసుకున్న తర్వాత, సో అప్పుడు మీరు ఇది ఫైండ్ అవుట్ అయితే చేసుకోండి. ఈ రిఫరెన్స్ అండ్ ఈ కాంటెస్ట్ అనేది మీ స్టోరీకి సంబంధించి లింక్ చేసుకోండి, అసలు ఏం రాయాలి ఏంటి అని. ఓకే, సో అలా మీరు తీసుకోండి అనమాట యానిటేషన్స్ పరంగా ఓవరాల్గా. ఓకే, అసలు లెటర్ టు హిస్ సన్స్ టీచర్ ఆ లెసన్ మొత్తం చెప్పండి అంటే మీకు ఆల్రెడీ తెలుసు, చాలా ఓన్గా చదువుకోవచ్చు. ఇవి ఎవరికి చెప్పేంత డిఫికల్ట్ లెసన్స్ ఏదే కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, యావరేజ్ స్టూడెంట్ కానీ ఎవరైనా కానీ యానిటేషన్స్కి అసలు ఇంగ్లీష్ సబ్జెక్ట్కే భయపడాల్సిన అవసరం లేదు. సో యాక్చువల్గా మెయిన్గా గ్రామర్ పార్ట్లో కొంతమందికి ఇబ్బంది అవుతుంది, కానీ క్వశ్చన్స్లో అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడంటే మీకు ఓన్లీ లెసన్ అర్థమైనప్పుడు మాత్రమే. ఒకవేళ లెసన్ అర్థం కాకుండా యానిటేషన్స్కి ఒకసారి, క్వశ్చన్స్కి ఒకసారి డిఫరెంట్గా చదువుకుంటే మీకు అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఒకసారి చూసుకోండి యానిటేషన్స్ ప్రాసెస్ ఇది. రిఫరెన్స్ కాంటెక్స్ట్ ఖచ్చితంగా ఇందులో నుంచి రాసేలా చూసుకోండి. అండ్ రిఫరెన్స్ కాంటెక్స్ట్ ఈ 4 క్వశ్చన్స్కి ఒకటే, సో ఎక్స్ప్లెనేషన్ వేరు. సో ఎక్స్ప్లెనేషన్స్ అంటే ఇక్కడ లైన్స్ ఉంటాయి కాబట్టి ఈ లైన్స్ పరంగా మీకు మీరు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, మీరు ఇంకా ఓన్ వర్డ్స్లో రాసేది. ఓకే, సో చూసుకోండి. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్వశ్చన్స్. ఇందులో క్వశ్చన్స్ వచ్చేసరికి 3 క్వశ్చన్సే ఉన్నాయి. సేమ్ ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ వచ్చేసరికి అక్కడ కాంటెస్ట్ రిఫరెన్స్ రాశారు కదా, సేమ్ అవి 2 ఇక్కడ కంబైండ్ అయ్యి ఇక్కడ రాసేయండి. సో రాసేసిన తర్వాత మిగతాది ఆ క్వశ్చన్ పరంగా ఎక్స్ప్లెనేషన్ అనేది మీ ఓన్ వర్డ్స్లో రాయొచ్చు. అండ్ ఇంకా వెల్ మెరిట్ స్టూడెంట్స్ ఉంటే కనుక, ఒకవేళ మీరు దగ్గర స్టార్ క్యూ గైడ్ ఉంటే ఇక్కడ రెడ్ కలర్లో మెన్షన్ చేస్తుంది కదా, ఖచ్చితంగా ఇవి మిస్ అవ్వకండి. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. రెడ్ కలర్లో ఇక్కడ మీకు ఇక్కడ కొన్ని లైన్స్ అయితే ఉన్నాయి, కొన్ని వర్డ్స్ అయితే ఉన్నాయి. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా మీరు ఈ వర్డ్స్ కూడా కంబైండ్ అయ్యి మ్యాచ్ అంటే ఇంక్లూడ్ అయ్యి రాయాలి క్వశ్చన్ అనేది. ఓకే, సో ఇవైతే మిస్ చేసుకోకండి. సో అన్ని లెసన్స్లో ఉంటాయి ఇలానే కొన్ని వర్డ్స్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. ఇవి ఎగ్జామినర్కి కనిపించాలన్నమాట. ఎగ్జామినర్ అంటే కరెక్షన్ చేసే అతను సార్ కూడా మీకు ఇవి చెక్ చేస్తారు, ఈ వర్డ్స్ ఉన్నాయా లేదా, సో క్వశ్చన్లో ఈ వర్డ్స్ ఐడెంటిఫై అవుతున్నాయా లేదా అని చెప్పి. సో ఇవి చెక్ చేస్తారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఓవరాల్గా మనకి 3 క్వశ్చన్స్. అండ్ దెన్ ఆఫ్టర్ యానిటేషన్స్, క్వశ్చన్స్. ఇందులో యానిటేషన్స్ 4 ఉన్నాయి, ఇందులో 3 ఉన్నాయి. ఓకే, సో మీరు క్వశ్చన్స్ యానిటేషన్స్ సపరేట్గా చదివి సో ఇన్ని చదవాలంటే మీకు అది ప్రాబ్లం అవుతుంది. సో లెసన్ మొత్తం నేర్చుకొని కాంటెస్ట్ రిఫరెన్స్ ఒకసారి చూసుకొని, కాంటెస్ట్ రిఫరెన్స్ క్వశ్చన్లో ఫస్ట్ పారాగ్రాఫ్గా రాస్తారు, సో ప్రాబ్లం లేదు. దెన్ ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్ అంటే మీకేంటి, ఏ లైన్ ఎక్కడెక్కడ వస్తుంది, సో అదొకటి చిన్న లింక్ ఒకటి పెట్టుకోండి మీరు చదివిన స్టోరీకి అండ్ ఈ లైన్స్కి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు ఎగ్జామినేషన్లో ఈజీ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి షీ కాంకర్డ్ ది ఎవరెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ కాంకర్డ్ ది ఎవరెస్ట్ అనేది చాలా ఈజీ లెసన్. ఫస్ట్ ఈ లెసన్ చదివేటప్పుడు మీరు వీడియోస్ అయితే చూడండి, ఒకవేళ మీ దగ్గర మొబైల్ ఉంటే కనుక. సో షీ కాంకర్డ్ ది ఎవరెస్ట్, డాక్టర్ పి సౌజన్య. ఓకే, సో ఈ స్టోరీకి సంబంధించి ఓవరాల్గా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సో డాక్టర్ షఫీ సో బ్రదర్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా చేస్తారు. ఇవన్నీ నార్మల్ జనరల్ స్టోరీస్ చూసుకోండి. ఆ జనరల్ స్టోరీస్ విన్న తర్వాత ఈ లెసన్కి సంబంధించి లెసన్ మొత్తం ఒకసారి చదవండి. ఎంత ఈజీగా ఉంటుందంటే చాలా ఈజీగా ఉంటుంది. సో దెన్ ఆఫ్టర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కాంటెస్ట్ ఎక్స్ప్లెనేషన్, మళ్ళీ చెప్తున్నాను, రిఫరెన్స్ కాంటెస్ట్, ఇవి 2 ఈ బుక్లో ఉన్న విధంగా లేకపోతే మీ దగ్గర ఉన్న బుక్లో విధంగా చూసుకోండి. ఇవి 2 చూసుకున్న తర్వాత మీ ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు విన్న స్టోరీ గురించి, మీరు చదివిన స్టోరీకి సంబంధించి 2టికి లింక్ చేసుకొని ఈ లైన్ ఎక్కడ వస్తుంది అనేది అప్పుడు మీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వండి. ఓకే, సేమ్ క్వశ్చన్స్ కూడా అంతే. సో రిఫరెన్స్ కాంటెక్స్ట్ ఫస్ట్ పారాగ్రాఫ్గా రాసేయండి, అది ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఎక్స్ప్లెనేషన్ మీ ఓన్ వర్డ్స్లో రాయొచ్చు, ఎప్పుడు మీకు స్టోరీ అనేది పర్ఫెక్ట్గా తెలిసినప్పుడు. సో స్టోరీస్ అనేది మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, ఒక మూవీ స్టోరీ లాగా తీసుకోండి. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారో క్వశ్చన్ చూడండి. వై వాజ్ అరుణిమ సిన్హా డెస్పరేట్లీ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు ఏ జాబ్.
ఎందుకు ఎక్కువగా మనకి అంటే ఎందుకు జాబ్ కోసం ఎత్తుకులాడుతూ ఉంది అనే వేలో ఉంది కదా క్వశ్చన్. సో దీనికి సంబంధించి రిలేటెడ్గా అసలు ఎందుకు అని చెప్పి మీకు స్టోరీలో అర్థమవుతుంది ఒకవేళ స్టోరీ మొత్తం చదివితే. సో అది సో ఇక్కడ ఒక టీచర్ చూడండి, ద అబోవ్ ఆన్సర్ ఈజ్ సేమ్ యాజ్ దట్ యానోటేషన్ 1. యానోటేషన్ 1 సేమ్ ఆన్సర్, ఎక్స్ప్లెనేషను ఇక్కడ ఆన్సర్ ఒకటే. ఓకే కనిపిస్తుందా? ఓకే సో ఇదే అన్నమాట. సో చెక్ చేసుకోండి పూర్తిగా ఇది మీరు. సో దీని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. అండ్ డిజిటల్ టెక్నాలజీస్, సో కొంతమంది డిజిటల్ టెక్నాలజీస్ కూడా చదువుతారు, ఆ లెసన్ అనేది చూస్ చేసుకుంటారు. ఒకవేళ మీది ఆ లెసన్ అయితే కనుక సో ఇందులో కూడా సేమ్ యానోటేషన్స్ ప్రాసెస్ అండ్ క్వశ్చన్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్ లాగే. ఓకే సో ఇది మనకి ప్రోస్కి సంబంధించి. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా సో ఏవైనా మీరు ఒక 3 కానీ 2 లెసన్స్ కానీ చూస్ చేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ పోయిటరీ కూడా సో సేమ్ యాజ్ పోయిటరీ కూడా కామన్వెల్త్ ఆఫ్ బీస్. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ లెసన్, చాలా ఈజీ లెసన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. సో కొంచెం పోయిటరీలో మనకి ఈజీగా ఉంటుంది అండ్ బట్ కొన్ని లెసన్స్ అయితే మనకి కన్ఫ్యూజ్ అవుతుంటారు. దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది లార్డ్ ఒకటి అండ్ యాజ్ ఐ గ్రూ ఓల్డర్ ఒకటి. సో మెయిన్గా ఇవే చదవండి, బాడీ అనేది డిలీటెడ్ కాబట్టి. సో ఇది సో ఈ 3 లెసన్స్ ఫస్ట్ నేను ఏదైతే ఎలా అయితే చెప్పానో సో అది 2 years స్టూడెంట్ కూడా డిలీటెడ్, సో చెక్ చేసుకోండి. ఓకే క్వశ్చన్స్ అయిపోతే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్ డీటెయిల్ నుంచి ఒకే క్వశ్చన్ ఉంటుంది, 8 marks క్వశ్చన్. అది వచ్చేసరికి ఇంజన్ ట్రబుల్. సో ఖచ్చితంగా ఇదొకటి ఇస్తాడు, ఇదొకటి వస్తాడు. ఏదైనా కానీ మీరు ఇక్కడ ట్రబుల్ కానీ ఏది వచ్చినా కానీ ఈ క్వశ్చన్ రాయాలి. చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్ మొత్తం. చాలా ఒక స్టోరీ వేలు మీరు రాస్తున్నప్పుడు, అంటే మీరు మూవీస్లో స్టోరీస్ రాస్తూ ఉంటారు కదా, సో అలా మీరు అనుకుంటారనమాట రాసేటప్పుడు, అలా ఫీల్ అవ్వండి. సో అంత నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ రాయొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది లెసన్. ఒకసారి చదవండి, మీరు ఓన్గా చదవండి, చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ క్వశ్చన్ కూడా. సో గన్ షాట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒకటి చదివితే 8 marks వచ్చేస్తాయి. ఓకే నాన్ డీటెయిల్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకేంటి గ్రామర్. సో గ్రామర్ పార్ట్ ఉంటుంది. గ్రామర్ పార్ట్ కంటే మీకు నెక్స్ట్ వన్ నిమిషం చూస్తాను. ఇవన్నీ క్వశ్చన్స్ ఒకవేళ మీ దగ్గర ఈ బుక్ ఉంటే కనుక మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఈజీగా ఉంటాయి. ఓకే ఇక్కడ సెక్షన్ బి వచ్చేసరికి ఓకే సెక్షన్ ఏ అయిపోయిన తర్వాత సెక్షన్ బి కాంప్రహెన్షన్ ప్యాసేజెస్. సో ఖచ్చితంగా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మనకి ప్రోజ్లో ఒకటి ఇస్తారు అండ్ పోయిటరీలో ఒకటి ఇస్తారు. ఓవరాల్గా మనకి 2 కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అయితే ఇస్తారు. సో ఇది వచ్చేసరికి ఎన్ని కాంప్రహెన్షన్స్ ఉన్నాయి ఇందులో? 22 ఉన్నాయి. ఓకే 22 ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారి ఖచ్చితంగా చూసుకోండి. నేను చదవాలని చెప్పట్లేదు, నేను చెప్తుంది ఓన్లీ ఆన్సర్స్. ఈ ఆన్సర్స్లో ఏంటంటే మీకు ఒక క్వశ్చన్కి సంబంధించి డిఫరెంట్గా ఉంటాయి వర్డ్స్. సో డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ ఉంది యాంటానమీ ఫర్ డెస్పాటిక్ ఈజ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సరు ఇందులో పారాగ్రాఫ్లో ఉండదు. ఓకే సో ఈ పారాగ్రాఫ్ ఎంత ఎక్సర్సైజ్ కనెక్షన్ కనిపిస్తుంది ప్యాసేజ్ 21. సో ఆన్సర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్సర్ ప్యాసేజ్ 21. నిన్నో క్వశ్చన్ డెమోక్రటిక్ ఇక్కడ ఉంది చూడండి. ఒకవేళ 4th క్వశ్చన్ అయినా ఇది. ఓకే 4th క్వశ్చన్ ఇది ఆన్సర్. ఓకే సో ఇట్లా ఉంటాయి అన్నమాట. ఒక క్వశ్చన్కి మీరు ఓన్గా రాయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ ఆ క్వశ్చన్స్ కూడా. 5 రాస్తేనే 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ అనేది పడతాయి. ఓకే మీరు ఏం చేస్తారంటే ఇందులో సో ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ మీకు డిఫరెంట్ క్వశ్చన్ ఉంటుంది కదా, అంటే పారాగ్రాఫ్లో లేని క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, రైట్ ద యాంటానమీ ఆఫ్ ది వర్డ్ సెక్యులర్. ఓకే సెక్యులర్కి సంబంధించి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, మొత్తం ఓవరాల్గా 22 పారాగ్రాఫ్స్ కాబట్టి 22 క్వశ్చన్స్. ఆ 22 క్వశ్చన్స్ అనేది ఒక పేజీలో రాసుకోండి. ఓకే ఒక పేజీలో రాసుకొని ఆ వర్డ్స్కి సంబంధించి డైలీ చూస్తూ ఉండండి. ఇంకా ఆల్రెడీ మీకు డైలీ చూసేదే ఉందండి, మీకు ఎగ్జామినేషన్ వస్తుంది కాబట్టి ఇంకొక 2 daysలో. సో ఆ వర్డ్స్ ఒకసారి చూసుకుంటూ ఉండండి, మీకు ఆటోమేటిక్ గుర్తుండిపోతాయి పారాగ్రాఫ్ రాగానే. సో 22లో నుంచి 2 పారాగ్రాఫ్స్ వస్తాయి. సో చెక్ చేసుకోండి. మిగతా క్వశ్చన్స్ అన్నీ పారాగ్రాఫ్స్లోనే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వన్ సెక్షన్ సి, మొత్తం ఓవరాల్గా గ్రామర్ ఇది. ఇవి ఆర్టికల్స్ 3 marks వస్తాయి, చూద్దాం ఇవి కూడా. సో ఆర్టికల్స్ ఇవి. ఇక్కడ ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చేయండి ఖచ్చితంగా, వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీకు టైం ఉంటే చేయండి, లేదంటే ఐపీఈ స్కానర్ అని ఇక్కడ ఉంది కదా, సో ఇవన్నీ చేయండి. ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్కువసార్లు అడిగిన మనకి క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఇవి ఆర్టికల్స్ మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ వన్ ప్రిపోజిషన్స్. సో ఇవి కూడా గ్రామర్ గురించి మీకు సపరేట్గా చెప్పే పని లేదు. సో అండ్ ఇప్పుడు చెప్పినా కానీ మీకు అది
సో ఎక్కదు అది గ్రామర్ పరంగా. సో అది మీకు సపరేట్ సబ్జెక్ట్, అది గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ అనేది. సో ఇవన్నీ ఏంటంటే మీకు ఈ టైంలో నేర్చుకోవాల్సినవి కాదు. సో ఈ టైంలో ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాల్సి ఉంటుంది. సో గ్రామర్ వరకు మొత్తం మీరు ఓన్ ప్రాసెస్లో మీరు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి మీకు మార్క్స్ వస్తాయి. సో ఓకే, అవి ఒకసారి చెక్ చేసుకోండి. ఇదంతా ఓవరాల్గా గ్రామర్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇది కూడా మీకు ఆల్రెడీ తెలుసు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇక్కడ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటంటే మీరు మళ్ళీ రాయండి. ఆ కరెక్ట్ చేసిన వర్డే రాస్తున్నారు కొంతమంది. సో అలా వద్దు, మళ్ళీ ఆ లైన్ మొత్తం కూడా రాయండి. ఆన్సర్ షీట్లో ఆ లైన్ మొత్తం కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, సో చెక్ చేసుకోండి. అది కూడా ఓన్లీ కరెక్ట్ చేసిన వర్డ్ అయితే రాయొద్దు. అండ్ ఫ్రేజల్ వెర్బ్స్ కూడా, ఫ్రేజల్ వెర్బ్స్ వెరీ ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా, ఇవి 20 ఫ్రేజల్ వెర్బ్స్ ఖచ్చితంగా చదువుకోండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఫ్రేజల్ వెర్బ్స్ ఇవన్నీ కూడా. ఓకే, అగ్రీ విత్, యాక్ట్ అప్, ఆస్క్ ఫర్. సో ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ సైలెంట్ లెటర్స్, మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో నెక్స్ట్ వన్ వర్డ్స్ పవర్ మ్యాచింగ్. మీకు మ్యాచింగ్ గురించి ఆల్రెడీ చెప్పాను. సో అన్ని వర్డ్స్ మొత్తం ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి, 10, 11, 12 మ్యాచింగ్స్ అయితే ఉన్నాయి. 12 మ్యాచింగ్స్లో ఒక్కొక్క మ్యాచింగ్లో వచ్చేసరికి 6 వర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ క్వశ్చన్స్కి ఇవన్నీ వర్డ్స్ అన్నీ కూడా మీరు ఒక పేజ్లో రాసుకొని గూగుల్లో టైప్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రూక్డ్ అని ఉంది కదా. సో ఇక్కడ ఈ వర్డ్ మ్యాచింగ్ అని తీసుకోండి. క్రూక్డ్ అని ఉంటే కనుక సో క్రూక్డ్ మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ అని టైప్ చేయండి. దానికి సంబంధించి వస్తుంది, ఖచ్చితంగా గుర్తుంటుంది. మ్యాచింగ్స్ అసలు చూసుకునే పనే లేదు. ఈ వర్డ్కి మీనింగ్ తెలుసుకోండి, మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. గూగుల్లో అయితే ట్రై చేయండి, ప్రతి వర్డ్ అలానే ట్రై చేయండి. సో టైం లేదు మనకి, అండ్ ఇప్పుడు ట్రై చేయాలా, లేకపోతే ఈ పారాగ్రాఫ్ల పరంగా మ్యాచింగ్ గుర్తుంటుకుంటే సరిపోతుందంటే కాదు. సో మీరు లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఐపీకి సంబంధించి ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మనకి పారాగ్రాఫ్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదొకటి గుర్తుంచుకోండి. పారాగ్రాఫ్ అంటే ఒక్కొక్క మ్యాచింగ్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అయితే చూస్ చేసుకున్నారు. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి ప్రీవియస్ ఐపీకి సంబంధించి. ఓకే, సో ఇందులో అయితే మనకి ఇంపేషెంట్ ఒకటి తీసుకున్నారు, ఇందులో నుంచి ఇన్నోవేషన్ అనే వర్డ్ తీసుకున్నారు. ఇట్లా డిఫరెంట్ పారాగ్రాఫ్స్. అంతే ఓవరాల్గా 12 మ్యాచింగ్లు ఉంటే 12 మ్యాచింగ్ల నుంచి 6 వర్డ్స్ తీసుకున్నారనమాట. సో అలా ఉంటుంది. సో అందువల్ల మీరేంటి, ఆ 12 మ్యాచింగ్లో ఉన్న వర్డ్స్ అన్నీ కూడా, అంటే 6 వర్డ్స్ ఉంటాయి ఒక్కొక్క మ్యాచింగ్లో 6 వర్డ్స్. ఆ వర్డ్స్ అన్నిటికి సంబంధించి మీరు మీనింగ్స్ తెలిసి ఉండాలి. సో అప్పుడు మాత్రమే మీరు ఆర్డర్లో పెట్టగలరు, లేకపోతే మీరు ఆర్డర్ మిస్ అవుతారు. అండ్ అదేవిధంగా మీకు ఆ మీనింగ్ అర్థం అవ్వకపోతే సో ఒకటి రాంగ్ కాదు, 2 రాంగ్ అవుతాయి. సో అటుది ఇటు రాసినా ఇటుది అటు రాసినా 2 తప్పు అవుతాయి కదా. సో అట్లా ఉంటుంది అన్నమాట. మ్యాచింగ్ కూడా సో చెక్ చేసుకోండి, ఎందుకంటే 3 మార్క్స్ ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్ పై డయాగ్రామ్స్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇందులో వచ్చేసరికి మనకి 17 ఉన్నాయి ఓవరాల్గా. ఒకసారి పై చార్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటాయి, ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, క్వశ్చన్ ఇచ్చిన దాని ప్రకారంగా మీరు డయాగ్రామ్ అయితే వేయండి, పెన్సిల్తో గీయండి. ఈ కలర్ కూడా అంటే పెన్సిల్తో ఇట్లా డార్క్ కానీ లైట్ కానీ సో ఇట్లా మీరు కూడా గీయడానికి ట్రై చేయండి. ఓకే, సో చాలా బాగుంటుంది చూడటానికి. సో ఇదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇంగ్లీష్కి సంబంధించి సో ఒక క్విక్ రివిజన్ ఇది. సో ఒకవేళ మీకు యూజ్ అయితే కనుక మీకు హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇది డయాగ్రామ్స్కి సంబంధించి. అండ్ ఓవరాల్గా 100 మార్క్స్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళు అయితే మెయిన్గా గ్రామర్ చూసుకోండి. అండ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోండి. సో చాలామంది గ్రామర్ స్టార్ట్ చేస్తారు, గ్రామర్ వద్దు, క్వశ్చన్స్ స్టార్ట్ చేసుకోండి. అండ్ ఇంకోటి వేరే వాళ్ళ దాంట్లో చూసి రాయడానికి ట్రై చేయకండి. సో అంత టైం అయితే చూసుకో, ఎందుకంటే మీరు వేరే వాళ్ళ దాంట్లో నుంచి చూసి రాస్తే వాళ్ళు ఒక వేలో రాస్తారు, మీరు ఇంకొక వేలో రాస్తారు. వాళ్ళు గ్రామర్ స్టార్ట్ చేస్తారనుకోండి, మీరు గ్రామర్ స్టార్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళు మధ్యలో ఏదైనా క్వశ్చన్ రాస్తే మీరు అదే క్వశ్చన్ రాయాలి, లేకపోతే మీకు వచ్చిన క్వశ్చన్ రాసుకుంటే వాళ్ళు గ్రామర్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తారు. మొత్తం మీకు క్లమ్జీ అవుతుంది, మీకు టైం కన్జ్యూమ్ అయిపోతుంది. ఓకే, ఫ్రీగా మీరు ఓన్గా రాసుకోండి. ఇంప్రూవ్మెంట్ వాళ్ళు సప్లిమెంటరీ వాళ్ళు కూడా సేమ్ ఓన్గా రాసుకోండి. అండ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లా ఇవన్నీ కూడా లైట్ తీసుకొని ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఇవన్నీ లైట్ తీసుకోండి, సెకండ్ ఇయర్కి అయితే తీసుకెళ్ళకండి సబ్జెక్టులన్నీ. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇంగ్లీష్కి సంబంధించి. ఒకవేళ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో ఇది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో అండ్ అదేవిధంగా నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ కూడా 1 వీడియోలో
ఓవరాల్గా క్విక్ రివిజన్ లాగా అవి కూడా మీకు హెల్ప్ అవుతాయి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఇందులో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.